వాసంతి స్టోరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా నావి చాలా స్టోరీస్ మీరెంతో విన్నారు, నన్ను ఆదరించారు. అలాగే ఈరోజు కూడా నేను ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఈ కాలం చాలా మంది పిల్లలకి తెలియకపోయి కూడా ఉండొచ్చు. అందుకనే షట్చక్రవర్తులలో ఒకరైన నలమహారాజు కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ చాలా మంచి కథ. ఈ కథ విన్న వాళ్ళందరికీ కూడా చాలా మేలు జరుగుతుందని మన పెద్దలు ఎన్నోసార్లు చెప్పారు. అదే నల దమయంతుల కథ. భారతంలో మనకి ధర్మరాజుకి ఈ కథ చెప్తారనమాట. నేను చాలా పెద్ద కథ, కాకపోతే నేను చాలా సింపుల్గా కొంచెంగా చెప్తాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను విని. నలమహారాజు చాలా గొప్ప మహారాజు అనమాట. మన శ్రీరామచంద్రుడు ఎంత అందగాడో అలాగే నలమహారాజు కూడా అంత గొప్ప వ్యక్తిత్వము, గుణగణాలతో పాటు మంచి అందచందాలు కలిగిన గొప్ప రాజు అనమాట. అలా నలమహారాజు పక్కనే ఉన్న రాజ్యంలో, విదర్భ దేశంలో రాజు యొక్క రాజకుమారి పేరు దమయంతి అనమాట. ఈమె కూడా చాలా సుగుణాల రాశి, గుణవంతురాలు. ఆమెకు కూడా చక్కని ఆ రూపరావణ్యాలన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఎలాగంటే పక్క దేశాలు కాబట్టి ఆ రాజ్యంలో విషయాలు ఈ రాజ్యంలోను, ఈ రాజ్యంలో విషయాలు ఆ రాజ్యంలోనూ మనకి తెలుస్తూ ఉంటాయి. అలాగే నలమహారాజుకి దమయంతి గురించి యొక్క వ్యక్తిత్వం గురించి, గుణగణాల గురించి అందరూ చెప్పటం నలమహారాజు వింటాడు. అలాగే ఈ దమయంతి రాకుమారి కూడా నలమహారాజు యొక్క గొప్ప గుణాలని తెలుసుకుని ఆయన అందచందాలు, ఆయన వ్యక్తిత్వము, ఆయన రాజ్య చేసే విధానం అన్నీ తెలుసుకుని మనసులోనే ఆయన్ని చాలా అభిమానిస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఒకరి గురించి ఒకరికి ఇద్దరికి కూడా తెలియటం వల్ల తెలియకుండానే ఒకళ్ళ మీద ఒకళ్ళకి వాళ్ళిద్దరికీ కూడా మంచి అభిప్రాయం కలుగుతుంది. ఒకరోజు ఏమవుతుందంటే ఈయన ఒక హంసని పట్టుకుంటాడనమాట నలమహారాజు. ఆ హంస ఏమని చెప్తుందంటే, రాజా నన్ను విడిచిపెట్టు, నీ యొక్క గొప్ప గుణాలు, నీ యొక్క అందచందాలని నేను పక్క దేశమైన రాకుమారికి నీ గురించి చెప్పి మీ ఇద్దరికి వివాహం జరిగేలా నేను చేస్తాను, నీ గురించి నేను చెప్పొస్తాను, నన్ను విడిచిపెట్టు అని ప్రాధేయపడితే ఆ హంసని ఆ రాజు నలమహారాజు ఆ హంసని విడిచిపెడితే ఆ హంస విదర్భ రాకుమారైన దమయంతి అంతఃపురానికి వెళ్ళి నలమహారాజు యొక్క గుణగణాలు, ఆయన అందచందాలు, ఆయన యొక్క రాచరికం గురించి అన్నీ చెప్తుంది. అప్పుడు దమయంతి ఏమంటుందంటే, నాకు ఆ రాజుగారి గురించి అన్ని చెప్పావు, బాగుంది, మరి నా గురించి కూడా రాజుగారికి చెప్పాలి కదా, ఈ పని నువ్వే చెయ్యాలి అని హంసని అడుగుతుంది. అప్పుడు ఆ హంస వెళ్ళి రాజకుమారి గురించి వివరాలన్నీ చెప్పి ఆమె గురించి కూడా నలమహారాజుకి చెప్పి వస్తుంది అనమాట. ఆ తర్వాత రాజుగారు అంటే విదర్భ దేశ రాజుగారు ఆ దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేయాలనుకుంటాడు. ఈమె చెప్తుంది తండ్రికి, నాకు పక్క రాజ్యంలో నలమహారాజు నాకు చాలా ఇష్టపడుతున్నాను అని చెప్తే ఆయన ఏమంటాడంటే, అమ్మా నీకు నేను స్వయంవరం ఏర్పాటు చేస్తా కదా, ఆ స్వయంవరంలో ఆయన్ని కూడా పిలుద్దాము, నువ్వు అప్పుడు వరమాల వేద్దు కాని అని చెప్పడంతో రాజకుమారైన దమయంతికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు. చేసి నలమహారాజుకు కూడా పంపిస్తారు రావాల్సిందిగా. అప్పుడు నలమహారాజు స్వయంవరానికి రావడానికి రథంలో ఎక్కి వస్తూ ఉంటాడు. ఇంతలో దిక్పాలకులు కూడా దమయంతి యొక్క గొప్ప గుణాలు తెలుసుకుని వాళ్ళు కూడా స్వయంవరానికి రావాలని ఎంతో ఉత్సాహంతో బయలుదేరతారు. నలమహారాజు భూలోకంలో బయలుదేరి రావడం చూసి వాళ్ళు ఏమంటారంటే, నలమహారాజు దగ్గర దిగి వీళ్ళందరూ అంటే దిక్పాలకులు వరుణుడు, వీళ్ళందరూ మొదలగు వాళ్ళందరూ కూడా యమధర్మరాజు, అగ్నిదేవుడు ఇట్లా వీళ్ళందరూ కూడా నలమహారాజు దగ్గర దిగి మాకు నువ్వు సహాయం చేయాలి అంటే చేస్తాను అని నలమహారాజు వాళ్ళకి మాటిస్తాడు. నువ్వు దమయంతిని మమ్మల్ని మాలో ఎవరినైనా ఒకళ్ళని వివాహం చేసుకోవాల్సిందిగా నువ్వు చెప్పాలి అని చెప్పడంతో ఈయన్ని రాకుమారైన దమయంతి దగ్గరికి పంపిస్తారనమాట. అప్పుడు ఆయన అంటాడు, నేను అలా వెళ్తే లోపలికి ఎలా వెళ్ళగలుగుతానంటే నీకు మేము వరమిస్తాము, నువ్వు కనపడకుండా వెళ్ళొచ్చు అని చెప్తే ఈయన ఆ దమయంతికి మాత్రమే కనపడేలాగా అక్కడికి వెళ్ళి ఆమెకు చెప్తాడు, ఇలా దిక్పాలకులు నీ కోసం వస్తున్నారు స్వయంవరానికి, నువ్వు వాళ్ళని వరించాలంటే ఆమె చెప్తుంది, నేను మానసికంగా మీకు ఎప్పుడో భార్య అయిపోయాను కదా, ఇప్పుడు వాళ్ళని వరించాలంటే నా వల్ల కాదు అంటే ఈయన అంటాడు, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, నువ్వు చేయాల్సింది నువ్వు ఆలోచించుకొని ఈయన వెళ్ళిపోతాడు.
స్వయంవరం మొదలవుతుంది. స్వయంవరంలో ఏమవుతుందంటే నలమహారాజు కూర్చుంటాడు స్వయంవరానికి వచ్చి. మిగతా దిక్పాలకులు కూడా సేమ్ నలమహారాజు లాగానే రూపంలో వచ్చి ఆయన పక్కన కూర్చుంటారు. ఇప్పుడు ఈమె దమయంతి వరమాల పట్టుకుని సభకొస్తుంది, చూస్తుంది. 5గురు అందరూ ఒకేలా కనిపిస్తారు నలమహారాజులాగా. ఈమె చాలా భక్తి కల మనిషి. ఎవరు? రాకుమారి. ఆమె తన మనసులోనే భక్తితో ప్రార్థించుకుంటుంది దైవాన్ని. నేను మానసికంగా నలమహారాజుకి భార్యనైపోయా కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి నేను మెడలో వేయలేను వరమాల. నాకు నా భర్త అయిన నలమహారాజునే నేను వరిస్తున్నా కాబట్టి ఆయన ఎవరో నాకు తెలియజేయాల్సిందిగా దేవుని ప్రార్థించడంతో ఆమెకి నలమహారాజు ఎవరో దేవుడు తెలియచేస్తాడనమాట. ఆయన యొక్క అంటే దేవతలకి పాదాలు భూమి మీద ఆనవు కాబట్టి ఈయనొక్కడే మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆమె కనిపెట్టి నలమహారాజు మెడలో వరమాల వేస్తుంది. అప్పుడు మిగతా అందరూ కూడా చాలా సంతోషించి ఈ వచ్చిన దిక్పాలకులు ఆమెని దీవిస్తారు. నువ్వు ఇంత గొప్పదానివి, నువ్వు ఇలా మేమందరం కూడా అదే రూపంలో ఉన్నా మమ్మల్ని కాదని నువ్వు ఆయన్నే కనిపెట్టి వేశావంటే నువ్వు చాలా గొప్ప మనిషివమ్మా, నువ్వు చాలా గొప్ప ధర్మాన్ని పాటించావు, నీకు అవసరమైన సమయంలో నువ్వు మమ్మల్ని తలుచుకుంటే నేను మీకు సహాయపడతానని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇలా ఈ రకంగా నలమహారాజుకి దమయంతికి చాలా అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. ఈమె పుట్టింటి నుంచి అత్తవారింటికి నలమహారాజు దగ్గరికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ దమయంతికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు పుడతారనమాట. వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా సుఖంగా ఉంటారు. అసలు ఏమవుతుందంటే ఈ మధ్యలోనే ఈ స్వయంవరం జరిగిన వెంటనేనే స్వయంవరం అయిందని తెలియక అక్కడికి ఈమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈమె వివాహం జరగకముందనమాట. అప్పుడు ఈ కలిపురుషుడు కూడా వస్తాడు ఆ రోజు స్వయంవరానికి. అప్పుడు ఈ దిక్పాలకులు చెప్తారు, దమయంతి వివాహం నలమహారాజుతో అయిపోయింది, నువ్వు చాలా లేటుగా వచ్చావని చెప్పడంతో కలిపురుషుడు చాలా కోపం ఆవేశాలకు లోనయ్యి అయ్యో నేను చేసుకుందా ఉంటే ఇలా నలమహారాజు చేసుకున్నారా అని నలమహారాజు మీద పగ పెంచుకుంటాడనమాట. అలా పెంచుకున్న ఆయన్ని కలిపురుషుడు కలిపట్టాలంటే ఆయన నలమహారాజు యొక్క ధర్మం అడ్డం వస్తుంది. ఆయన ఎప్పుడు పాప పనులు చేయడనమాట, ఎంతో పుణ్యం పనులు చేసుకుంటూ ఉండడంతో ఆయన ఎంతగా ఆయన్ని కలివి పీడించాలనుకున్నా కుదరక చాలా పిల్లలు పుట్టినా కూడా ఆయన్ని పీడించే అవకాశం లేక చాలా ఎదురు చూడాల్సి వస్తుంది కాలం. అలా 2 సంవత్సరాలు కాలం జరిగిపోతుంది. పిల్లలు పుడతారు, పిల్లలు పెద్దవుతూ ఉంటారు. ఈ నలమహారాజుని కష్టాలు పాలు చేయాలనుకున్న కలిపురుషుడి యొక్క ఆలోచన ఫలించదనమాట. ఎలా అయినా ఈయన్ని పీడించాలి, నాకు దమయంతి దక్కకుండా ఈయన పెళ్లి చేసుకున్నాడని ఆయన అలా కలిపురుషుడు అలాగే పగతో ఉండడంతో కొన్నాళ్లకి ఏదో ఒక రూపంగా ఈయన పాప పని చేస్తాడు కదా, అప్పుడు ఈయన్ని పీడించి ఈయన్ని సుఖం లేకుండా ఈయన జీవితాన్ని చెయ్యాలి అనుకోని సమయంలో ఒకసారి ఈయన ఏదో అర్జెంటుగా పని మీద ఏదో ఉండగా ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటు కారణంగా కలిపురుషుడు నలమహారాజుని ఆవహిస్తాడనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే అనుకోకుండా కలిపురుషుడు ప్రవేశించడంతో ఈయన నలమహారాజులో ధర్మం కొంచెం తప్పడంతో ఈయన వాళ్ళ దాయాదులతోటి జూదానికి ఆటకి ఒప్పుకుంటాడనమాట. అంటే అంతకుముందు ఆయన ధర్మం తప్ప అధర్మం ఎప్పుడు చేయలే, కానీ కలిపురుషుడు ప్రవేశించడంతో ఈయనలో కూడా ధర్మం ఆలోచన మర్చిపోయి పాపం మొదలు పెడతాడనమాట. అలా జూదానికి వెళ్ళి మొత్తం అన్ని కోల్పోతుంటాడు. ఆ సమయంలో దమయంతి వచ్చి అక్కడ విషయాలు గ్రహించి అయిపోయింది, ఇంకా ఇవి మొత్తం అంతా రాజ్యం కోల్పోతున్నామని తన పిల్లలిద్దరిని సారథికిచ్చి పుట్టింటికి పంపిస్తుంది. ఇక మిగిలింది ఎవరు? భార్యాభర్తలు ఇద్దరు. ఇంకా అన్ని సంపదలు పోగొట్టుకుని రాజ్యం కూడా పోగొట్టుకుని దమయంతి నలమహారాజు ఇద్దరు కూడా అడవులు పాలవుతారు. ఈ జూదం కారణంగా కలిపురుషుడు నలమహారాజులో ప్రవేశించడం వల్ల అలా వెళ్ళి అడవుల్లోకి వెళ్తే తిండి తిప్పలు లేకుండా అలా 2-3 రోజులు జరిగిపోతే ఒక రోజు ఇంకా ఆకలికి తట్టుకోలేని పరిస్థితిలో పైన పిట్టలు వెళ్ళిపోతుంటే తను కట్టుకున్న వస్త్రాన్ని ఇలా పైకి ఎగరేస్తాడు. పిట్టలు పడితే ఆ పిట్టల మాంసం తినచ్చు అని. కానీ ఆ పిట్టలు ఎగిరిపోయి వస్త్రంతో సహా అవి ఎగిరిపోతాయి. ఈయనకి వస్త్రం కూడా పోవడంతో చాలా బాధపడుతూ ఒక అడవిలో ఒక చెట్టు కింద విశ్రమిస్తారు. ఆయనకి చాలా మనసులో చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత గొప్పది, ఎంత గుణవంతురాలు, ఎంత రాజభోగాలు అనుభవించే ఈ దమయంతిని నా వల్ల ఇలా అనవసరంగా కష్టాలు పాలు చేస్తున్నా కదా, నేను పడ్డ కష్టాలకి దమయంతి కూడా పట్టం న్యాయం కాదు అనుకుని ఆమె కట్టుకున్న చీరనే కొంచెం భాగం పవిట కొంకు దగ్గర
చింపుకుని అది తను చుట్టుకుని ఆ అర్ధరాత్రి ఆ అడవిలో ఆ అరణ్యంలో ఆమెను వదిలేసి ఈమె నేనుంటే ఈమెకు సుఖంగా ఉండలేదు, ఈమెను వదిలేస్తే ఆమె కనీసం ఆమెైనా సుఖంగా ఉంటుంది అని ఒక అధర్మపు ఆలోచన చేసి భార్యను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళిపోయేసరికి దోవలో ఒక పాము తను అగ్నిలో కాలిపోతున్నాను అని చెప్పడంతో ఆ పాముని రక్షిద్దామని వెళ్ళి ఆ పాము కాటుకి గురి అవుతాడు. ఆ పాము విషం వల్ల ఈయన యొక్క శరీరము మొత్తము నల్లగా మారిపోయి ఆ పాము కాటు విషయం వల్ల ఈయన యొక్క రూపం అంతా మారిపోతుంది. ఎవరు ఈయన్ని గుర్తుపట్టలేరు. అప్పుడు ఈయన అడుగుతాడు, నీకు నేను అగ్నిలో పడకుండా ఇంత రక్షించా కదా కర్కోటక, నాకు ఇంత విషం కక్కి నువ్వు నన్ను ఇలా విషం చిమ్మి నా మీద నా రూపాన్ని మార్చేసావంటే ఆ కర్కోటకుడైన ఆ పాము చెప్తాడు, నువ్వు బాధపడకు, ఇప్పుడు నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, నువ్వు ఇలా ఉండడం వల్ల అందరూ నిన్ను గుర్తుపడతారు, ఇప్పుడు నేను చేసిన విషం కక్కి నీ రూపం మారిపోవడం వల్ల నీకు మేలే అవుతుంది కానీ నీకేం కీడవదు, నీకు మళ్ళా ఎప్పుడైనా గనక నీ రూపం నీకు కావాలి అనుకుంటే నన్ను తలుచుకో, నీకు ఒక వస్త్రాన్ని ఇస్తాను, అది కప్పుకుంటే మళ్ళీ నీకు నీ రూపం వచ్చేస్తుంది అని చెప్పడంతో అక్కడ పక్క దేశంలో ఉన్నాడు, నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళి ఆ రాజుగారి దగ్గర అశ్వాలని రక్షిస్తూ ఉండు, నీకు కొన్నాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పటంతో అలా భార్యను అడవిలో వదిలేసి పక్క రాజ్యం దగ్గరికి వెళ్ళి పక్క రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన అశ్వశాలలో అశ్వాలను చూసుకుంటూ అక్కడ ఉంటాడనమాట, వంటలు చేసుకుంటూ అలా నలమహారాజు. ఇప్పుడు ఇక్కడ వరకు అయిన తర్వాత భార్య అలా అడవిలో ఉండడంతో భార్యకి ఎవరు దిక్కు తోచక వచ్చేపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే సహాయం అవుతుందా అని ఆలోచించి ఒక వర్తకుల ద్వారా ఒక దేశం చేరుతుంది ఆమె. ఆ దేశంలో అలా నడుస్తూ ఉండగా ఒక రాజమాత ఆమెని చూసి చాలా గుణవంతురాలు, ఈమె చాలా వచ్చేస్తూ ఉన్నది, ఈమె చాలా గొప్ప వ్యక్తి, ఎందుకో ఈమె మీద నాకు అభిమానం కలుగుతోందని చెప్పి తన దగ్గరే ఉంచుకుంటుంది ఈ అమ్మాయిని. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈమె అక్కడ ఆమె దగ్గరే ఉండిపోతుంది. ఈయన ఉన్న ఈ నలమహారాజు ఉన్న రాజ్యము ఈ దమయంతి ఉన్న రాజ్యము ఇద్దరు ఒకటే అవుతుంది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈమెకి ఇంకా ఎలా అయినా భర్తను చేరుకోవాలి అన్న ఆలోచన కలుగుతుంది. ఇంతలో ఏమవుతుందంటే ఈ దమయంతి వాళ్ళ పుట్టింటి వాళ్ళు తన కూతురు ఎక్కడుందా అని ప్రకటించి అందరినీ బ్రాహ్మణులని వెతకమంటడంతో వాళ్ళు కనిపెడతారు, ఈమె దమయంతి ఇక్కడ ఉందని తెలుసుకుని ఆమెని తీసుకుని వెళ్ళిపోతారు పుట్టింటికి. కొన్నాళ్ళు అక్కడ పుట్టింట్లో ఉన్న తర్వాత ఆమె చెప్తుంది వాళ్ళ అమ్మకి, అమ్మ నా భర్తను ఎలా అయినా కనిపెట్టాలి, ఇలా నేను భర్తకి దూరంగా ఇంకా ఎన్నాళ్ళని ఉంటాను అని చెప్పి తన భర్తని వెతకమని కొంతమంది పురోహితులకు చెప్పడంతో ఆ పురోహితులు ఈయన ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఈయన దగ్గర అశ్వశాలలో ఉన్నాడని పురోహితులు కనిపెట్టడంతో ఎలా అయినా తన భర్త తన దగ్గరికి రావాలి అని ఒక ఆలోచన చేసి తనకి మళ్ళా స్వయంవర ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయనకి తెలిసేలా ఆయన ఉన్న రాజ్యంలోని రాజుగారికి స్వయంవరానికి రమ్మని ఆహ్వానాన్ని పంపుతారనమాట. ఆ రాజుగారు కూడా ఇదేమిటా ఈమెకి పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారు, మళ్ళీ ద్వితీయ వివాహం ఏమిటి అని ఊరికినే ఉత్సాహంతో వెళ్దామని అనుకుని ఈయన మన్నాడే వివాహం మన స్వయంవరం అంత త్వరగా ఎవరు తీసుకెళ్ళగలంటే ఈ నలమహారాజు తన దగ్గర మారు రూపంలో ఉన్నాడు కదా, ఆయనకి అశ్వాలను నడపటం తెలుసు కాబట్టి ఈయన గబగబా తీసుకెళ్ళగలడు అన్న ఆలోచనతో ఆయన రథం ఎక్కి దోవలో అలా వెళ్తూ ఉంటారు. ఆయన చాలా వేగంతో ఈ నలమహారాజు తీసుకెళ్తూ ఉంటాడు. దోవలో ఆయన అంటాడు, నీకింత గొప్ప విద్య వచ్చింది, కానీ నీ విద్యలు నీకు వచ్చినట్టే నా విద్యలు కూడా నాకొచ్చు అని ఒక రావి చెట్టు దగ్గర ఈ రావి చెట్టు ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని ఇవి ఉన్నాయి, మొత్తం అన్ని నేను చెప్పగలను అని, అలాంటి విద్య నాకొచ్చు అని చెప్తాడు. రాజుకి నలమహారాజు అవునా ఇంత గొప్ప విద్య మీకు వచ్చా అని చెప్తే తర్వాత ఈయన నిజమేనండి మీరు చెప్పింది, ఈ చెట్టుకి ఎన్ని కొమ్మలు ఆకులు ఉన్నాయి కరెక్టే అని ఈయన కూడా ఒప్పుకుంటాడనమాట, ఆయన చెట్టుని పడగొట్టడు చూసి. అప్పుడు ఇంతలో ఆయన అంటాడు, నువ్వు ఇంత గొప్ప గుణాలు గలవాడివి, నేను ఈ విద్యను నీకు ఉపదేశించాలనుకుంటున్నానని ఈయన ఉన్న ఈ రాజుగారు మొత్తము తన యొక్క ఈ విద్యని నలమహారాజుకి చెప్తాడనమాట. ఆ విద్య కారణంగా ఆయన శరీరంలో ఉన్న విషము, ఆయన మీద ఉన్న కలిపురుషుడు కూడా ఆ విద్య గొప్ప పుణ్యమైన విద్య కాబట్టి ఆ రావి చెట్టు దగ్గర ఆ చెట్టు ఆకులు కొమ్మలు ఎన్ని ఉన్నాయో ఆ విద్యను నీకు కూడా నేర్పుతాను, ఈ రకమైన విద్యని, దీనివల్ల నీలో ఉన్న ఏదన్నా పుణ్య కార్యం వల్ల నీకు చాలా మేలవుతుంది, ఈ విద్య నేర్చుకోవడం వల్ల నీలో ఉన్న పాప కార్యాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఆ రాజుగారు ఈ నలమహారాజుకి ఆ విద్యని ఉపదేశించడంతో ఈయన శరీరంలో ఉన్న ఆ విషము కర్కోటకుడు విషము ఈ
కలిపురుషుడు ఇద్దరు కూడా శరీరంలో నుంచి వెళ్ళిపోవడంతో ఈయనకి మళ్ళా పుణ్యం మొదలవుతుంది. ఈ తిరిగి ఈయన మళ్ళా స్వయంవర దేశానికి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఎవరు స్వయంవరానికి రాకపోయినా ఈయన అక్కడ ఆయన తెలుసుకోవాలని వచ్చాడు కదా రాజు. ఈ నలదమయంతి భర్తని గుర్తించి ఆయన దగ్గరికి పిల్లల్ని పంపిస్తే పిల్లల్ని ముద్దాడని కూడా చూశాక అప్పుడు ఖచ్చితంగా ఈయనే తన భర్త అని తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి అర్ధరాత్రి నా చీరని చింపుకుని తను కట్టుకుని భార్యని ఇలా అడవిలో వదిలేసి వెళ్ళడం అన్నది ధర్మమా అని అడగడంతో ఆయన ఏం చెప్తాడంటే, భర్త అలాంటి పరిస్థితిలో ఎందుకు వదిలేశాడని ఆ భార్య ఆలోచించాలి. నా శరీరంలో ఆయన శరీరంలో కలిపరుషుడు ఉండడం వల్లే ఆయన అలా ప్రవర్తించాడు. నువ్వు భర్త ఉండి పిల్లలిద్దరుండి నువ్వు మళ్ళీ ద్వితీయ స్వయంవరానికి ఎలా ఒప్పుకున్నావు అని ఆమె అడగడంతో ఆయన నలమహారాజు దమయంతి ఏం చెప్తుందంటే, నేను నా భర్తని గుర్తించడం కోసమే నేను ఇలాంటి స్వయంవరాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇదే విషయాన్ని దేవతలు వచ్చి చెప్పాల్సింది అని చెప్పడంతో ఆయన వాయుదేవుడు వచ్చి, అవును దమయంతి తన భర్తను గుర్తించడం కోసమే ఇలా చేసుకో స్వయంవరానికి ఒప్పుకున్నది అని చెప్పడంతో ఆయన నలమహారాజు భార్య యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయన కర్కోటకుడిని తలుచుకుని ఆ వస్త్రాన్ని కప్పుకోవడంతో తిరిగి ఆయన రూపాన్ని ఆయన పొంది భార్యాభర్తలిద్దరూ ఒకటవుతారనమాట. తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళి మళ్ళీ దాయాదులతోటి జూదమాడి తన రాజ్యాన్ని గెలుచుకుంటాడు. ఇదే నలమహారాజు దమయంతుల కథ. ఈ కథ మీకు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ వల్ల మనకి మన పెద్దలు ఏం చెప్తారంటే, ఇలాంటి పుణ్య దంపతుల కథ, ఈ గొప్ప కథ విన్నందువల్ల మనకి ఎంతో మేలు జరుగుతుందని చెప్తారు. ఇంతే ఈ కథ. థ్యాంక్ యూ.